భారతదేశానికి నోబెల్ ప్రైజ్ తీసుకొచ్చిన సివి రామన్ ఎక్కడ చదువుకున్నారంటే చాలామందికి తెలియదు. అయితే అతను విశాఖలోని నేనున్న సెయింట్ ఎలాసిస్ అనే స్కూల్లో చదువుకున్నారని తెలిసిన వ్యక్తులు చాలా తక్కువ మంది. ఈ సెయింట్ ఎలాసిస్ చర్చి ఎప్పుడు ప్రారంభమైందని కూడా చాలామందికి తెలియని పరిస్థితుంది. అయితే బ్రిటిష్ కాలంలో విశాఖ కేంద్రంగా కూడా బ్రిటిషర్స్ ఆంగ్లో ఇండియన్స్ రూల్ చేసిన పరిస్థితుంది. ఆ సమయంలో ఈ స్కూల్ అక్కడ ఆంగ్లో ఇండియన్స్ పిల్లల చదువు కోసం ఏర్పాటు చేశారు. అయితే ఒకప్పుడు చూసుకుంటే కేవలం ఒకరిద్దరు పిల్లల కోసం ఒక గదిలో మొదలైన ఈ స్కూల్ ఈరోజు చూసుకుంటే విశాఖతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా అతి పెద్ద స్కూల్గా విస్తరించిన పరిస్థితుంది. సెయింట్ ఎలాసిస్ స్కూల్లో గతంలో చూసుకుంటే చాలా తక్కువ మంది ఆంగ్లో ఇండియన్స్ పిల్లలు మాత్రమే చదివేవారు. అయితే స్వతంత్రం వచ్చిన తర్వాత మాత్రం దీనికి సంబంధించి స్కూల్లో ఇండియన్ పిల్లలకు కూడా అవకాశం ఇచ్చారు. ఈ స్కూల్ హిస్టరీ చూస్తే కేవలం సివి రామన్ మాత్రమే కాకుండా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో సీనియర్ ఐఏఎస్గా కొనసాగుతున్న ముద్దాడ రవిచంద్ర కూడా ఈ స్కూల్లో చదివిన పరిస్థితి. అయితే విశాలమైన ప్రాంతం మాత్రమే కాకుండా తక్కువ ఫీజులతో స్కూల్ నడవడం ఇతర అంశాలపై ఈ స్కూల్లో చాలామంది చదువుతున్న పరిస్థితి. అయితే ఈ స్కూల్ హిస్టరీ చూసుకుంటే 1847 సంవత్సరంలో ఈ స్కూల్ని ఏర్పాటు చేశారు. ఇది దేశంలో చూసుకుంటే అతి పురాతనమైన విద్యా సంస్థల్లో ఇది 7వ విద్యా సంస్థ. అలాగే దక్షిణ భారతదేశంలో చూసుకుంటే 2వ విద్యా సంస్థ. అయితే భారతదేశంతో పాటు విశాఖ నగరంలో నాగరికతకు ఒక చిహ్నంగా సెయింట్ ఎలాసిస్ చర్చ్తో పాటు ఈ స్కూల్ నిలుస్తున్న పరిస్థితి. మొత్తానికి చూసుకుంటే సర్ సివి రామన్ ఈ భారతదేశానికి నోబెల్ ప్రైజ్ తీసుకురావడంలో ఆయన కృషి ఎంత ఉందో ఎంతో కొంత సెయింట్ ఎలాసిస్ స్కూల్కి కూడా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇది చాలా ఓల్డ్ స్కూల్ అని ఆంగ్లో ఇండియన్స్ కట్టించిన స్కూల్ కదా, దానివల్ల మేము ఇక్కడ తీసుకొని జాయిన్ చేసాం. మా బాబు 4th క్లాస్ చదువుతున్నాడు. బాగానే ఉంటుంది, ఎడ్యుకేషన్ అంతా బాగుంది. అంటే ఇప్పుడు స్కూల్స్ అంటే చూడండి చాలా కంజెస్టెడ్గా ఉంటాయి, ఇవి స్పేషియస్గా ఉన్నాయి రూమ్స్. పిల్లలు ఎక్కువ ఉన్నారంటే వేరే సెక్షన్కి కూడా పెట్టారు వీళ్ళు. లాస్ట్ టైం 2nd క్లాస్లో బాగా ఎక్కువ పిల్లలు ఉన్నారని వాళ్ళని డివైడ్ చేశారు క్లాస్ సెక్షన్స్ కింద. బాగానే ఉంది అంతే. ఓకే, ఇక్కడ వెదర్ ఎలా అనిపిస్తుంది? పక్కన మీ వైజాగ్నా? వైజాగ్. ఇక్కడ అదే సీ షోర్ పక్కన అది పోర్ట్, కొంచెం డస్ట్ అది కొంచెం ఉంటుంది. బట్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ కదా, అందుకని ఇక్కడ జాయిన్ చేసాం. ఇంకా వేరే స్కూల్స్ అన్నీ కూడా కంజెస్టెడ్గా చిన్నగా ఉండి ఇది అట్మాస్ఫియర్ అనేది బాగుంది కదా, బయట ఎన్వైర్న్మెంట్ అంతా బాగుంది. ఓకే, బయట ఎక్కడైనా ఈ స్కూల్లో మీ పిల్లలు చదివిస్తున్నారంటే కొంత ఇంట్రెస్ట్గా ఫీల్ అవుతారా? ఇది ఒక మంచి హిస్టారికల్ స్కూల్ అని. ఇది ఓల్డ్ స్కూల్ అనే మెయిన్, అందుకే జాయిన్ చేసాం. ఆంగ్లో ఇండియన్ స్కూల్ ఇంగ్లీష్ బాగుంటుంది అని చెప్పి జాయిన్ చేసాం. అలాగే బాగానే ఉంది, పర్వాలేదు. మా అబ్బాయి 5th క్లాస్ చదువుతున్నాడండి. ఇది 250 సంవత్సరాల నుండి బ్రిటిష్ కాలంలో కట్టిన స్కూలు. పిల్లల ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది. మా అన్నయ్య వాళ్ళు కూడా ఈ స్కూల్లో జాయిన్ చేయడానికి కారణం ఏంటంటే మా అన్నయ్య వాళ్ళు చిన్నప్పుడు ఇక్కడే చదువుకున్నారు. ఒకరు ఇప్పుడేమో బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఎంప్లాయ్, ఒకడు ఎక్స్ నావీ. సో మా పిల్లల ఫ్యూచర్ కూడా బాగుంటుంది. ఇంగ్లీష్ చాలా చక్కగా ఉంటుంది, టీచర్స్ చాలా చక్కగా పిల్లలకి చెప్తున్నారండి. అలానే ఎన్విరాన్మెంట్ బాగుంటుంది, చక్కగా ఆటలు ఓన్లీ చదివే కాదు ఫుట్బాల్ అన్నీ చక్కగా ఆడిస్తారు. ఏవైనా పండగలు అయితే చక్కగా క్రిస్టియన్స్ ఇలా ముస్లిమ్స్ ఇలా లేకుండా అన్ని వర్గాల వారికి కరెక్ట్గా సెలబ్రేషన్స్ అనేవి జరుగుతాయి. ఉదాహరణకి మొన్న సంక్రాంతి సెలబ్రేషన్స్ కానీ అలా అన్నమాట. బాగుంది. ఎడ్యుకేషన్ అయితే సూపర్ సార్, బాగుంది. మా అబ్బాయి ఎప్పుడు క్లాస్ ఫస్టే వస్తుంటాడు. బాగుందండి. చాలా స్కూల్స్ ఉన్నా కూడా రీజనబుల్ రేట్స్ అసలు అయింది. మనం చైతన్య ఇవన్నీ ఉండొచ్చు కానీ అంత అమౌంట్ కట్టుకునే స్థాయి నాకు లేదు. కానీ పిల్లల ఎడ్యుకేషన్ మా అబ్బాయితో ఒకసారి ఇంగ్లీష్లో మాట్లాడి చూడండి, ఎంత చక్కగా మాట్లాడతాడంటే అంత చక్కగా మాట్లాడతాడు. చూడండి, ముద్దాడ రవిచంద్ర అని ఒక ఐఏఎస్ కూడా ఇక్కడ నుంచి ఒక అతను ఐఏఎస్ మనకి ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ. అలా తెలుసా మీకు ఇక్కడ పెద్దవాళ్ళు ఎవరైనా చదివినట్టు? అంటే 175 years ఇదైనప్పుడు మాత్రం ఒక ఐఏఎస్ వచ్చి చక్కగా సెలబ్రేషన్ చేశారు, పాల్గొన్నారు, అది తెలుసు. అలానే సర్ సివి రామన్, మన దేశానికి నోబెల్ బహుమతి అందించిన సర్ సివి రామన్ ఈ స్కూల్లో 6th 7th అనుకుంటా చదివారు, అది కూడా తెలుసు. చారిత్రాత్మకంగా ఎంతో పేరుగాంచిన స్కూల్ కాబట్టి మా అందరం కూడా చుట్టుపక్కల వాళ్ళకు కూడా మోటివేట్ చేస్తూ ఉంటాం, స్కూల్ బాగుంది ఇక్కడ చదివించండి అని చెప్తుంటాం. రిత్విక్ అంకుల్. రిత్విక్ ఏ క్లాస్ చదువుతున్నారు ఇక్కడ? 4th A. స్కూల్ ఎలా ఉంటుంది? బాగుంటుంది అంకుల్. అంకుల్ కాదు, చెప్పు. స్కూల్ ఎక్కడి నుంచి వస్తుంటారు రోజు మీరు?
అక్కాయిపాలెం నుండి వస్తాను అంకుల్. మీ స్కూల్ ఎలా ఉంటుంది? టీవీలో ఎట్లా చూసారు మీ స్కూల్ని, యూట్యూబ్లో అట్లానా? చూసాను. మీ స్కూల్ గురించి చెప్పు. బాగుంటుంది, స్టడీస్ బాగుంటాయి. మళ్ళీ మంచి టీచర్స్ బాగా ఇంగ్లీష్లో చెప్తారు, హిందీలో చెప్తారు, మళ్ళీ తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీ స్కూల్లో సివి రామన్ చదివారు తెలుసా మీకు? ఎవరు చదివారు? సివి రామన్. ఎవరు చెప్పారు? మీ మమ్మీ చెప్పిందా? సివి రామన్ భారతదేశానికి నోబెల్ ప్రైజ్ తీసుకున్న వ్యక్తిగా అందరూ తెలుస్తుంది. అయితే సివి రామన్ విశాఖలోని ఒక స్కూల్లో చదివారని తెలిసిన విషయం మాత్రం చాలా తక్కువ. ఇప్పుడు నేనున్న ఏదైతే సెంట్ ఎలాసిస్ అనే ఈ స్కూల్లోనే ఆయన గతంలో చదివిన పరిస్థితి ఉంది. దాదాపుగా 170 సంవత్సరాల హిస్టరీ ఉన్న ఈ స్కూల్ని 1847లో నిర్మించడం జరిగింది. ఆ రోజు బ్రిటిషర్స్ రూలింగ్ కాలంలో దీన్ని అక్కడ ఆంగ్లో ఇండియన్ సోల్జర్స్ పిల్లల కోసం ఏర్పాటు చేశారు. ఒకప్పుడు కేవలం ఒక గదిలో ప్రారంభమైన ఈ స్కూలు ఇప్పుడు దేశంలోనే అతి పురాతనమైన స్కూల్స్లో ఒకటి. ఇది దేశంలోనే అతి పురాతనమైన స్కూల్లో 7వ స్కూల్గా చెప్తారు. ఇక దక్షిణ భారతదేశంలో చూసుకుంటే 2వ స్కూల్. ఏదేమైనప్పటికీ సివి రామన్ మాత్రమే కాకుండా ఇప్పుడున్న పరిస్థితిలో ప్రముఖ ఐఏఎస్ అధికారి రవిచంద్ర ముద్దాడ కూడా ఈ స్కూల్లో చదివిన పరిస్థితి. ఈ దశలో విశాఖ ఉత్సవం జరుగుతున్న దశలో వివిధ రకాల ప్రాంతాలకు అత్యంత ప్రాధాన్యత ఉన్న దశలో సెంట్ ఎలాసిస్ చర్చ్ గురించి అలాగే సెంట్ ఎలాసిస్ స్కూల్ గురించి కూడా చర్చించుకుంటున్న వాతావరణం మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV విశాఖపట్నం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.